నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడి కరకట్ట ప్రాంత ప్రజలు మంచినీటి కోసం ప్రాణాలు వదలవలసిన పరిస్థితి నెలకొంది అని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కరకట్ట ప్రాంతంలో పేరుకు మాత్రమే కొళాయిలు, నీరు వచ్చే దాఖలు లేవని ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక గొల్లపూడి పంచాయతీ కార్యాలయ అధికారులకు తెలిపినా కూడా స్పందించడం లేదని, ఆ ప్రాంత ప్రజలకు నీరు ఇచ్చేది లేదంటూ వారిపై అధికారులు మండిపడుతున్నారని ప్రజలు తెలిపారు. మంచినీరు రావడం లేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో ప్రక్కనే ఉన్న కాల్వలో దిగి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఇక్కడే నెలకొందన్నారు. గత 15 రోజుల క్రితం మంచినీటి కోసం ఓ మహిళ నీటి కోసం దిగి ప్రాణాలు కోల్పోయిందన్నారు. నీటి కోసం దిగి అనేక మంది గాయాలు పాలయ్యారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కరకట్ట ప్రజలు కోరుకుంటున్నారు. మాది కరకట్ట గొల్లపూడి. అసలు నీళ్ళు ఒక్క చుక్క రావు ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు బట్టి చెబుతానే ఉన్నాం. ఎవరికి చెప్పినా కూడా ఇదిగో వస్తాయి అంటారు, కానీ నీళ్లు రావు, ఏమి రావు. పైపులు వేస్తారు, పైపులు పగులు చేస్తారు, జాయింట్లు వేస్తారు, వదిలేసేస్తున్నారు. కాలంలోకి వెళ్ళి ముంచుకుంటేనేమో పడిపోతున్నారు పిల్లలు. మొన్న ఒక ఆమె చచ్చిపోతే ఎవరిదండి బాధ్యత? అసలు నీళ్ళు వస్తున్నాయా? ఎన్ని సంవత్సరాలు బట్టి అక్కడి నుంచి ఇక్కడ వరకు పిల్ల తల్లులు ఉన్నారు, రోగిష్టులు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక్కళ్ళు కూడా కనీసం లేదు. వస్తే ట్యాంకీ పంపిస్తాంలే అంటారు. అడుగుతుంటే ఏం ట్యాంకీలు పంపిస్తారండి? ఎంతమందికి పంపిస్తున్నారు ట్యాంకీలు? ఆ చివరి నుంచి ఆ చివరికే వెళ్ళిపోతున్నాయి. ఒక రోజు పంపిస్తారు, ఇక మేము పెద్దగా రామంటారు. అది అదేమన్నాడంటే గొడవలు. ఎవరు వచ్చినా సరే పైపులు పగిలినాయి అంటున్నారు. అది చూడండి, బకెట్లు ఎత్తారు, ట్యాంకీ మరి ముందుకు దోస్తారు. అసలు బాగా ఇదండి. కోతులు కిందకి వెళ్తే కోతులు మందలు వచ్చేస్తున్నాయి. మనుషులు పడిపోయి కాలంలో అలా కొట్టుకొని వెళ్ళిపోతున్నా. మాకు రెస్పాన్సిబిలిటీ లేదు. ముందు నీళ్ళకి అసలు ఇబ్బంది అయ్యి కింద కాలంలో దిగుతున్నాం, లేకపోతే మేము నీళ్ళకి కూడా కాలంలో దిగం. అసలు మేము వచ్చి దగ్గర 25 సంవత్సరాలు. ఎన్ని రోజులు అసలు నీళ్ళు వచ్చి మాకు 25 సంవత్సరాల్లో ఒక చుక్క నీళ్ళు వచ్చింది లేదు. ఎంతమందికి చెప్పినా కూడా వత్తిలేళ్ళమ్మా చివరేగా వత్తిలే వెళ్ళు. అదేమంటే మీరు నీళ్ల పన్ను కడుతున్నారా, మీకేంటి అథారిటీ అడుగుతానికి అని అంటున్నారు ఆఫీసర్లు వచ్చేపాటికి. మేము వెళ్ళి అడుగుతా ఉంటే ఎందుకు వస్తున్నారు మీరు? వస్తాయిలే, వచ్చినప్పుడు పట్టుకోండి, వెళ్ళండి అన్నారు. మంచినీళ్ళు తాగుతాకి లేదు, వాడుకుంటాకి లేదు. కాలంలో నీళ్ళు అయితే కాసుకొని మంచినీళ్ళు తాగాల్సి వస్తుంది. కాలంలో నీళ్ళు ఎట్టున్నాయి ఒక్కసారి చూడండి, వెళ్ళి కాలంలో నీళ్ళు ఒక్కసారి ఎట్టున్నాయో చూడండి. కాలం కూడా చాలా సార్లు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తీసారు, ఆ కాలంకి వెళ్ళేసారు. మేము కూడా చూడండి, ఒకసారి మొన్న అయితే వెళ్ళి అయితే పడిపోయాను నేను. చూడండి దెబ్బలు చూడండి, కొన్ని చూడండి కొట్టిపోయింది, అలా పడిపోయాను చూడండి. ఒకసారి కాలంలోకి వెళ్ళి కాళ్ళలో పడితే కొట్టుకుపోవడం, ఎవరన్నా అదృష్టం ఉండి తీస్తే తీస్తున్నారు, లేకపోతే అక్కడి నుంచి మొత్తం పంపులన్నీ చూడండి మీరు ఒకసారి. పంపు కూడా లేదు. మనుషులు కాదు, కిందకి వెళ్ళాలి. ఆ 2 బిందెలు అటు, మళ్ళీ ఇటు నుంచేమో కాళ్ళ నుంచి వాడుకోవడానికి అలా ఇబ్బంది అయిపోతుంది. కాళ్ళలో అంటులతో కాళ్ళలో బట్టలు దుక్కోవటం, కాళ్ళలో స్నానం చేయటం అన్ని చేసుకొని వస్తున్నాం పైకి. మేము బోరు నీళ్ళు తాగాల్సి వస్తుంది. అది కూడా కింద మళ్ళీ సరిగ్గా 10 మంది వెళ్ళారంటే మొత్తం పోతుంది. వాళ్ళు కూడా వద్దంటున్నారు.